స్థానికతపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 33 ప్రకారమే రిజర్వేషన్లు వర్తిస్తాయని వెల్లడించింది. వైద్య విద్యలో రిజర్వేషన్లు పొందాలంటే ఆ రాష్ట్రంలో 4 ఏళ్లు చదవాల్సిందేనని స్పష్టం చేసింది. స్థానికతపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. లోకల్ రిజర్వేషన్లు పొందాలంటే వరుసగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్థానికంగా చదవాల్సిందేనని సుప్రీంకోర్టు వెల్లడించింది. స్థానికతపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 33 ప్రకారమే రిజర్వేషన్లు వర్తిస్తాయని వెల్లడించింది. వైద్య విద్యలో రిజర్వేషన్లు పొందాలంటే ఆ రాష్ట్రంలో 4 ఏళ్లు చదవాల్సిందేనని స్పష్టం చేసింది. స్థానికతపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. లోకల్ రిజర్వేషన్లు పొందాలంటే వరుసగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్థానికంగా చదవాల్సిందేనని సుప్రీంకోర్టు వెల్లడించింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వైద్య విద్యలో రిజర్వేషన్ పొందాలంటే 4 ఏళ్లు కంపల్సరీ ఆ రాష్ట్రంలో చదవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఇందులో చూస్తే మాత్రం స్థానికతపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 33 ప్రకారమే రిజర్వేషన్ల పైన దీనికి సంబంధించి పూర్తిగా కొనసాగించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే లోకల్ రిజర్వేషన్ పొందాలంటే వరుసగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్థానికంగా ఉండాల్సిందే అని చెప్పి కూడా హైకోర్టులో దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా విడుదల చేసింది. మొత్తానికి చూస్తే జీవో 33 ప్రకారమే నడుచుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో స్థానికతపై హైకోర్టు ఆదేశాలను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా స్థానికతపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది కాబట్టి దీనికి సంబంధించి ఆ యొక్క స్థానికత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోన్ ప్రకారమే రిజర్వేషన్లు కూడా కొనసాగించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఇందులో కీలకమైన ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా 9 నుంచి 12వ తరగతి వరకు స్థానికంగా చదవాల్సిందే అని మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ పవన్.